నా పేరు కురుమాల ఉమామహేశ్వరరావు అండి. మాది రాజనారాయణ నియోజకవర్గం, చక్రదూరబంధం గ్రామం అండి మాది. ఓటు ఎవరికి వేస్తారంటే ఇప్పుడు మన నియోజకవర్గాన్ని, రాజనారాయణ నియోజకవర్గాన్ని ఇప్పటివరకు వచ్చి ఎంతమంది నాయకులు వచ్చారండి. అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి మంచి పేరు ఉంది కదా. రామ్మోహన్ రావు గారికి ఉందండి. మరి ఆయన తనయుడు రాజా గారిని నెగ్గించారు కదా. రాజా గారికి అయితే ఆయన్ని రామ్మోహన్ రావు గారిని చూసే రాజా గారికి వేసారండి ఓటు. ఇప్పుడైతే రాజా గారిని చూసి ఓటు కాదు కదా, కనీసం పలకరించడానికి కూడా రారు. పలకరించడం ఆయన వచ్చినా కానీ అంత అస్తవ్యస్తంగా తయారు చేసి రాజనారాయణ నియోజకవర్గాన్ని. చెప్పిన మాటలు ఒకటి, చేసిన మాటలు ఒకటి, చేసి పనులు ఒకటి. ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారికి ఆయనకి ఏ పదవి లేదు, ఏ పదవి లేదు. ఒకటే రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల అన్ని రైతులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు, జేబులో డబ్బులు తీసి 30 కోట్ల రూపాయలు ప్రతి రైతుకి 1 లక్ష రూపాయలు ప్రకటించారు, చేశారు ఆయన. క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకున్న వాళ్ళకి కూడా యాక్సిడెంట్లుగా ఏదైనా అయితే 5 లక్షల రూపాయలు వాళ్ళకి సంబంధం లేకపోయినా, ఇంటికాడ పిల్లలకి భార్యకి చెప్పకపోయినా ఆ వ్యక్తికి ఏం జరిగినా సరే 5 లక్షల రూపాయలు ఆవిడికి చేతికి డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నారు. మా నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. క్రియాశీలక సభ్యత్వాల వల్ల అదొకటి. పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు అయితే ఆయన తరహాలోనే ఇక్కడ మాకు జనసేన పార్టీ తరపున ఏ విధంగా ఎక్కడ చూసినా ఏ నాయకుడు దొరుకుతాడా అని మేము కళ్ళు తెరిచి చూసి కాయలు కాసినాయి మాకు. ఆ తరుణంలో దేవుళ్ళలాగా ప్రత్యక్షమయ్యాడు బత్తుల బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు వచ్చిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా, ఇప్పుడే కాదు వచ్చే రోజుల్లో కూడా ఆయన సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆపదంటే ఆపద కన్నా ముందు బలరామకృష్ణ గారు ఉంటున్నారు. ఎందుకంటే 3 మండలాలు ఉన్నాయి, రాజానగరం, సీతానగరం, కోరుకొండ. ఎవరేస్తారండి 3 అంబులెన్స్లు ఇచ్చాడండి ఆయన. 3 అంబులెన్స్లు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీ డెలివరీ అది కుయ్యు 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 అని పోతాయని చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఆయన ప్యాలెస్లో చెప్పాడు ఈ మాట. కుయ్యం కుయ్యమని పోవడం అప్పుడు విన్నాం తప్పించి మళ్ళీ చూడలేదు దాన్ని. అంబులెన్స్ గుర్తులోకి ఇక్కడ డెలివరీ అయిపోద్ది, పాపకే పుట్టే బిడ్డకే జన్మనిచ్చే తల్లికి కూడా ప్రమాదం జరిగిపోద్ది ఇక్కడ అంబులెన్స్ వచ్చే టైంకి. లేవు అయ్యి ఏమి అందటం లేదు. నీళ్లు ఇక్కడ ఏమైందంటే రామ్మోహన్ రావు గారు ఉన్న టైంలో మాకు గోదావరి వాటర్, మాకు గోదావరి రాజమండ్రి 15 కిలోమీటర్లు, మాకు 15 కిలోమీటర్లు. వైజాగ్ 200 కిలోమీటర్లు, వైజాగ్ 200 కిలోమీటర్లు అండి. రాజమండ్రి 15 కిలోమీటర్లు. మాకు ఎక్కడో 200 కిలోమీటర్లు ఉన్న వైజాగ్కి గోదావరి వాటర్ ఫ్రెష్గా వెళ్ళిపోతుంది. అక్కడికి పూర్తిగా ఫిల్టర్ చేసి వెళ్ళిపోతుంది అక్కడ వాటర్. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మాకు రామ్మోహన్ రావు గారు వచ్చే వరకు కూడా గోదావరి నీళ్ళు లేవు. పోనీ తెచ్చారు, అయ్యే గోదావరి వాటర్నే. మాకు చిన్న చిన్న అందులో క్రిములు ఉన్నాయండి, అందులో క్లోరిన్, దానికి సంబంధించిన బ్లీచింగ్ అని అందులో ఏమీ వేయట్లేదండి. అక్కడ ఒకసారి మీరు శ్రీకృష్ణపట్నాన్ని అండర్ గ్రౌండ్ ఉందండి, అండర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి మీరు వీడియో తీసుకోండి, అక్కడ చూడండి ఒకసారి. క్లీన్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇక్కడికి వచ్చే వాటర్ ప్రతి వాటర్ కూడా అందులో నలకలే ఉన్నాయి. మాకు ముఖ్యమైనది ఏంటంటే త్రాగునీరు, సాగునీరు కావాలండి మాకు మా రాజనారాయణ నియోజకవర్గానికి. ఎందుకంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి మేము, అంతే, పెద్ద దూరం ఏం కాదు మాకు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే సాగునీరు, త్రాగునీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. బత్తుల బలరాం ఏమండి ఏ అధికారం లేకుండానే సొంత డబ్బులు తీసి కూర్చి పెడుతున్నారండి వాళ్ళు. ఏ నాయకుడైనా సరే ఇంత ముందు రాజనారాయణలో సుమారుగా ముందు నుంచి మాకు పోటీ చేసినటువంటి పెందుర్తి వెంకటేష్ గారు అవనమండే, అంటే పేర్లు చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఇక్కడ రాజా గారు అవనమండే, ఎవరైనా సరే. వెంకటేష్ గారు 2 పీరియడ్లు చేశారు, రాజా గారు 1 పీరియడ్ చేశారు. ఎవరు కూడా జేబులో డబ్బులు, సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే లేవు. అవునండి, ఖచ్చితంగా డెఫినెట్గా దానికి మాత్రం ఏమాత్రం సందేహం లేదండి.